మై డియర్ రావణ్ పార్ట్ 45. ఆద్యకైతే అసలు ఏమీ అర్థం కావట్లేదు. అర్జున్ ఏం చేశాడో కూడా అర్థం అవ్వట్లేదు. మొత్తం బ్లాంక్ అయ్యింది ఆద్యకి. అర్జున్ తనకు తాళి కట్టాడే అని అర్థమవుతున్నా కూడా అసలు ఏం రియాక్ట్ కాలేకపోతుంది. తన కంట్లో నుంచి కన్నీళ్ళు వస్తూ ఉంటే కళ్ళు మసగ్గా మారి చీకటిని కమ్ముకుంటూ ఉన్నాయి. అలా మెల్లిగా స్పృహ కోల్పోతూ ఉంటే అలానే కళ్ళు మూసుకుంది. అర్జున్ తాళి కట్టి మంచి ముద్దులో ఎంజాయ్ చేస్తున్నవాడల్లా ఆద్య స్పృహ కోల్పోవడం గమనించి తనని వదిలి చూశాడు. మెల్లిగా కళ్ళు మూతలు పడి అలానే అర్జున్ గుండెల మీద పడిపోయింది ఆద్య. అర్జున్ కంగారుగా ఆద్యను తన చేతుల్లోకి ఎత్తుకుని సోఫా దగ్గరకు తీసుకుని వెళ్ళి సోఫాలో కూర్చోబెట్టి ఆద్యని తన ఒడిలో కూర్చోబెట్టుకుని పొట్టి పొట్టి ఏమైందే, చూడు కళ్ళు తెరవవే అని ఆద్య చెంపల మీద తట్టి లేపుతున్నాడు అర్జున్. ఇంట్లో అందరి పరిస్థితి కూడా అలానే ఉంది. ఎవరికి ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆద్య పడిపోవటం ఇంకా అందరూ షాక్ కొట్టినట్టు అయిపోయారు. అర్జున్ వెంటనే రియాక్ట్ అయ్యి ఆద్యను ఎత్తుకుని సోఫాలో కూర్చుని ఆద్యని తన ఒడిలో కూర్చోబెట్టుకుని పొట్టి లేవవే ఏమైందే అని చెంపలు తట్టి లేపుతూ ఉన్నాడు. అస్సలు మెలకువ అన్నదే రావటం లేదు ఆద్యకి. ఇంట్లో అందరి పరిస్థితి అయితే మొత్తం అయోమయంగా ఉంది. అర్జున్ ఆద్యాన్ని తన ఒడిలో జాగ్రత్తగా పడుకోబెట్టుకుని ఇంట్లో వాళ్ళ వైపు చూస్తూ, మీ అందరికీ ఒకేసారి చెప్తున్నాను, ఆద్యాన్ని తీసుకుని ఒక 1 మంత్ దూరంగా వెళ్ళిపోతున్నాం. ఇద్దరం అన్ని సెట్ చేసుకుని మళ్ళీ తిరిగే ఇంటికి వస్తాము. మమ్మల్ని ఎవ్వరూ కూడా అస్సలు డిస్టర్బ్ చెయ్యొద్దు అని మేము అన్ని సెట్ చేసుకుని మళ్ళీ ఇంటికి వస్తామని చెప్పాడు. ఆఫీస్ వర్క్ అంతా కూడా నేను ల్యాప్టాప్ నుండే చేస్తాను. అండ్ సూర్య, నువ్వు అన్నవి ఇద్దరు ఆఫీస్ని జాగ్రత్తగా చూసుకోండి. ఏదైనా ఇంపార్టెంట్ అయితేనే తప్పించి నాకు మాత్రం ఫోన్ చేయకండి అని సీరియస్ టోన్లో చెప్పి ఆద్యాని ఎత్తుకుని ఒక్కసారిగా నిలబడ్డాడు అర్జున్. ఓకే బాయ్ మమ్ అండ్ డాడ్, గ్రాని వెళ్ళొస్తానని చిన్న స్మైల్తో చెప్పాడు అర్జున్ వాళ్ళని చూస్తూ. వాళ్ళకి కొంచెం ఆనందం, కొంచెం బాధ, కొంచెం కన్ఫ్యూజన్లో నవ్వుతూ ఇకేమీ అడగలేక సరే అన్నారు. అర్జున్ గ్రాని అర్జున్ తల నిమురుతూ, మనవడా, అమ్మాయిని కొంచెం జాగ్రత్తగా చూసుకోరా, భయపెట్టకు అని నవ్వుతూ అంటారు ఆవిడ. అర్జున్ చిన్న నవ్వుతో ఓకే బాయ్ అని చెప్పి ఆద్యని అలానే ఎత్తుకుని తీసుకుని వెళ్ళి కారులో కూర్చోబెట్టి సీట్ బెల్ట్ పెట్టి తను డ్రైవింగ్ సీట్లో కూర్చుని ఒక్కసారి అందరినీ చూసి కార్ని రోడ్డు మీద పరుగులు పెట్టిస్తున్నాడు అర్జున్. ఆద్య అయితే తనకేం సంబంధం లేనట్లు సీట్లో ప్రశాంతంగా నిద్రపోతుంది. అర్జున్ డ్రైవ్ చేస్తూ ఆద్యాన్ని చూశాడు. తన అమాయకమైన మొహం చూస్తూ ఎక్కువసేపు దూరంగా ఉండలేక సీట్ బెల్ట్ తీసి తనని ఒడిలోకి లాక్కున్నాడు. అలాగే తన్ని గుండెల్లోకి పొదుముకుని ఒక చేత్తో డ్రైవ్ చేస్తూ ఇంకొక చేత్తో ఆద్యని జాగ్రత్తగా పట్టుకుని డ్రైవ్ చేస్తున్నాడు. అలా వీళ్ళ ప్రయాణం 4 గంటల వరకు సాగింది. అలా మెల్లిగా అర్జున్ ఆద్య కోసం కట్టించిన గెస్ట్ హౌస్లోకి ఎంట్రీ ఇస్తాడు. ఆద్య కోసం ఒక గెస్ట్ హౌస్ ఆద్య పేరు మీద చేశాడు కదా, మీకు గుర్తుకు వచ్చిందా? అర్జున్ అలిగి ఒక గెస్ట్ హౌస్కి వెళ్ళాడు కదా, అది. కారు డైరెక్ట్గా గెస్ట్ హౌస్ ముందు ఆపాడు అర్జున్. కారు అలా ఆగగానే ఆద్యకి చిన్నగా మెలకు వచ్చి కళ్ళు తెరుస్తుంది. తనకేమీ అర్థం కావట్లేదు. తను ఎక్కడ ఉంది అన్నది కూడా అర్థం కాక చుట్టూ చూస్తుంది. ఆగకుండా వినిపిస్తున్న అర్జున్ గుండె చప్పుడుకి వెనక్కి తిరిగి చూసింది ఆద్య. చిన్న సైడ్ స్మైల్తో తననే చూస్తున్న అర్జున్ని చూసి కోపంగా లేవడానికి ట్రై చేసింది పాప. పాపం కారుని మర్చిపోయి లేవడానికని చూసి కారు పైకప్పు తగిలి మళ్ళీ అర్జున్ ఒడిలో పడిపోయింది. చిన్న చిరునవ్వు నవ్వి ఆద్య చేసే అల్లరి పనులకు అర్జున్ని అలానే కోపంగా చూస్తూ కార్ డోర్ తీయడానికి చూస్తూ ఉంటే అది ఎంతకీ రావటం లేదు పాపం. ఇంకా ఆద్యకి పిచ్చ కోపం వచ్చి అర్జున్ గుండెల మీద కొడుతుంది గట్టిగట్టిగా. కోపంలో కంటి నిండా నీళ్లతో అర్జున్ ఆద్య చేసేది చూస్తున్నాడు తప్పించి తన్ని ఆపడానికి కూడా కనీసం ట్రై చేయట్లేదు. సార్, నన్ను ఎందుకు ఇలా టార్చర్ చేస్తున్నారు? మీ ఇష్టానికి నన్ను ఒక ఆట బొమ్మలా మార్చుకుంటున్నారు. ప్లీజ్ ఇప్పటికైనా దయచేసి నన్ను వదిలేయండి సార్.
ప్లీజ్ అని అర్జున్ని కొట్టి కొట్టి అర్జున్ గుండెల్లో మొఖం దాచుకుని ఏడుస్తూ ఉంది ఆద్య. పొట్టి ప్లీజ్ ఏడవకే, ప్లీజ్ పొట్టి, ఒకసారి నన్ను చూడు, బాధపడకు, పాస్ట్ మర్చిపో, ఇప్పటి నుంచి మనం సంతోషంగా ఉందామే పొట్టి, ప్లీజే అని బ్రతిమలాడుతూ ఉన్నాడు అర్జున్ ఆద్యని. అయినా కూడా ఆద్య వినకుండా, ఎలా మర్చిపోవాలి సార్, ఎలా మర్చిపోవాలి, నేను పడిన బాధని ఎలా మర్చిపోవాలి, నేను కనీసం ఒక్కరోజు కూడా ప్రశాంతంగా నిద్రపోయేదే లేదు, కానీ ఇదంతా ఎలా మర్చిపోవాలంటున్నారు మీరు, అది ఎప్పటికీ నా వల్ల జరిగే పని కాదు సార్, అయినా నేను పడిన బాధ మాటల్లో చెప్పలేను, అలాంటిది నేను ఎలా మర్చిపోవాలి అని వెక్కుతూ ఏడుస్తుంది. ఆద్య, మీరిప్పుడు పెళ్లి చేసుకున్నారు, నేను మీ భార్యని కావచ్చు, ఇన్ని రోజులు నన్ను టార్చర్ చేశారుగా, ఇప్పటి నుంచి నేను ఆద్య అర్జున్ విరాజ్ వర్మని, అంటే మీలో సగం, అంటే మీ బలుపు పొగరు యాటిట్యూడ్ మొండితనం అన్నీ కూడా నాకు ఉంటాయిగా, ఇప్పటి నుంచి మీకు నేను టార్చర్ చూపించుకుంటే నేను ఆద్య అర్జున్ విరాజ్ వర్మనే కాదు అని ఏడుపాపి కోపంగా అర్జున్ని చూస్తూ చెప్తుంది ఆద్య. అర్జున్ ఆద్య యాటిట్యూడ్ని, పొగరుగా మాట్లాడే విధానం, తనతో మొదటిసారి చిటిక వేసి మరీ ధైర్యంగా మాట్లాడుతూ ఉంటే అర్జున్కి చాలా ముచ్చటగా అనిపిస్తుంది ఆద్యని చూసి. ఆద్య అలా చూస్తూ ఉంటే ఆద్య పొగరుగా కాలు మీద కాలు వేసుకుని, కార్డర్ ఓపెన్ చెయ్యండి సార్ అని పొగరుగా అంటుంది అర్జున్ని చూస్తూ. సడన్ గా ఏడుపాపి ఇలా ధైర్యంగా మాట్లాడుతూ ఉంటే అర్జున్కి చాలా షాకింగ్ గా అనిపిస్తుంది. ఏంటి ఇంత సడన్ చేంజ్ అని అర్జున్కి షాక్ అయ్యాడు. ఆద్య అలా యాటిట్యూడ్ గా మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు దారిలోకి వచ్చింది అని అనుకుంటున్నాడు మనసులో అర్జున్. ఏంటి హా, ఆ చూపేంటి, కార్డోర్ ఓపెన్ చేయండి, నేను లోపలికి వెళ్ళాలి, ఇప్పటి నుంచి నేను ఏం చెప్తే అదే జరగాలి, లేదంటే ఇప్పటి వరకు చూడని ఆద్యని మీరు చూస్తారు, మీకే కాదు మాకు కూడా మస్తు షేడ్స్ ఉంటాయి, సో ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉంటే మీకే మంచిది అని చెప్పి కార్డోర్ తీసుకుని దిగి షాక్ లో ఉన్న అర్జున్కి ఫేస్ మీద చిటికి వేసింది. ఒక్కసారిగా షాక్ అయ్యాడు. షాక్ అయ్యింది చాలే గాని ఫ్రెష్ అవ్వాలి, నా బట్టలు తెప్పించు అని వాలు జడను ముందుకు వేసుకుని జుట్టుని తిప్పుకుంటూ వెళ్తుంది ఇంట్లోకి ఆద్య. అర్జున్ అయితే ఆద్య అలా రుబాబుగా మాట్లాడుతూ ఉంటే తనకి బాగా నచ్చింది. తను తిప్పుకుంటూ వెళ్తే అర్జున్కి నవ్వొస్తున్నా సరే ఆపుకుని తన ఫోన్ తీసుకుని ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి ఆ సేఫ్గా రీచ్ అయ్యాము, డిస్టర్బ్ చేయకండి అని చెప్పి ఫోన్ కట్ చేసి తను కూడా లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళగానే ఆద్య పని వాళ్ళకు ఫుడ్ ప్రిపేర్ గురించి చెప్తుంది. అర్జున్ ఆద్య దగ్గరకు వచ్చి నిలబడ్డాడు ఏం చేస్తుందా అని. ఆద్య తనకి ఇష్టమైన వంటలన్నీ కూడా తన కోసం మాత్రమే చెప్పుకుంటుంది. తొందరగా ఫుడ్ ప్రిపేర్ చేయండి, నాకు బాగా ఆకలిగా ఉంది, నేను ఫుల్గా తినాలని పని వాళ్ళను తొందర చేసి హాల్లో ఉన్న సోఫాలో కాలు చాపుకుని సోఫా మొత్తం తానే పడుకుంది. తన్ని చూసిన అర్జున్ ఆద్య చేసే పనులకు నవ్వొస్తున్నా కూడా సైలెంట్గా ఉండి ఆద్యను సీరియస్గా చూస్తున్నాడు. ఏంటి అని అరిచింది ఆద్య అర్జున్ని సీరియస్గా చూసి. ఆ వాయిస్ ఇంట్లో ఉన్న పనివాళ్ళు మొత్తం షాక్ అయ్యారు. అర్జున్ వైపే చూస్తున్నారు వాళ్ళంతా. ఆద్యని సీరియస్గా చూసి అందరి వైపు ఒక లుక్ వేశాడు బాబు. ఇక అంతే, ఇంక ఎవరి పనుల్లో వాళ్ళు వెళ్ళిపోయారు. ఆద్య చిన్న సైడ్ స్మైల్తో అర్జున్ని చూస్తుంది. అర్జున్ సీరియస్గా ఆద్యని చూస్తూ పక్క సోఫాలో సెటిల్ అయ్యాడు. అర్జున్ అలా కూర్చోగానే ఏంటి అలా కూర్చున్నావు, నా డ్రెస్ కావాలని చెప్పాగా, ఇంకెంత టైం వెయిట్ చేయాలి అని కోపంగా అర్జున్ మీద అరుస్తుంది ఆద్య. అంతే, అర్జున్కి ఒక్కసారిగా బీపీ లేచి ఒక్కసారిగా లేచి నిలబడ్డాడు కోపంగా. పాపం అంతే, ఆద్య దెబ్బకు రూమ్లోకి పరుగందుకుంది. దీని ఓవర్ యాక్షన్, నాకే ఆర్డర్ వేస్తుందా, మళ్ళీ ఒక్క చూపుకే పరుగులు పెట్టింది పాగల్ది అని నవ్వుకుంటూ ఆద్య వెళ్ళిన సైడే వెళ్తాడు అర్జున్. రూమ్లోకి వచ్చిన ఆద్య అమ్మయ్యా అని ఒక్కసారిగా ఊపిరి తీసుకుని, అమ్మో కొంచెంలో తప్పించుకున్నాను, లేదంటేనా కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేయ ఆద్య అని తనని తానే మోటివేషన్ చేసుకుని రూమ్ మొత్తం చూడటంలో పడిపోయింది.
తన చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్క ఫోటో ఆ రూమ్‌లో ఉంది. అర్జున్‌తో కలిసి దిగిన ఫోటోస్ అన్నీ కూడా ఎన్ని ఉన్నాయో లెక్కే లేదు. అవన్నీ చూస్తున్న ఆద్యకి కళ్ళల్లో నీరు చేరి అంతా మసగ్గా కనిపిస్తుంది. తన చేతిలో ఎంత క్లీన్ చేసుకుంటున్నా కూడా ఇంకా మసగ్గానే కనిపిస్తుంది. ఇంకా ఏడుపు ఎక్కువైపోతుంది ఆద్యకి. డోర్ ఆనుకుని ఆద్యని చూస్తున్న అర్జున్‌కి ఆద్య అలా ఏడుస్తూ ఉంటే తట్టుకోలేకపోతున్నాడు అర్జున్. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్‌లో చూద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్. స్టోరీ నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని సపోర్ట్ చేయండి గైస్.